హాయ్ అండి, ఈరోజు నేను ఈ మోడల్ బ్లౌజు విత్ బాహుబలి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను చూడండి. ముందుగా మనం లైనింగ్ తీసుకోవాలి. హ్యాండ్స్ మెజర్ చేస్తున్నాను, 3 ఇంచెస్ వచ్చిందండి. వీళ్ళు బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి కింద పట్టి 3 ఇంచెస్ మొత్తం కలిపి 6, ఖర్చుకి 1 ఇంచ్ కలిపి 7 ఇంచెస్కి పెడుతున్నానండి, మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోండి, కింద మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ లూజ్ చూడండి, ఇక్కడ నాకు 5 ఇంచెస్ వచ్చింది కాబట్టి 2 ఇంచెస్ డౌన్తో 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని హ్యాండ్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచెస్. ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ అన్నారు కాబట్టి వీళ్ళు కుచ్చు చాలా తక్కువ పెట్టమన్నారండి, పఫ్. అందుకని సైడ్ ఒక 2 ఇంచెస్, పైన ఒక 2 ఇంచెస్ పెడుతున్నాను. అదే పెద్దవాళ్ళకి కొంచెం బొట్టు ఎక్కువ కావాలంటే 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. అక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ 2 ఇంచెస్ దగ్గరికి ఒక గీత గీసి అక్కడి నుంచి చంక దగ్గర కలుపుకుంటున్నాను. కింద పట్టీ గురించి 3 ఇంచెస్కి గీసుకుంటున్నాను చూడండి. కింద మార్క్ చేసిందేమో పట్టీకి వస్తుంది, పైన మార్క్ చేసింది బుట్టకు వస్తుందండి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. నా మెథడ్లో ఈజీగా ఉంటుందండి, ఎక్కువ కొలతలు అవి ఉండవండి. టేపు కూడా తక్కువగానే యూస్ చేస్తాను, ఈజీగా అవుతుంది కటింగ్, కానీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు ఎటువంటి కష్టం ఉండదు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఆ ఫ్యాబ్రిక్ మీద ఈ హ్యాండ్ పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైది యాజ్ ఇట్ ఈజ్ వస్తుందండి, కిందది మాత్రం అక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదండి, అది కట్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇదిగోండి, పైన బుట్ట కోసం అని చెప్పినని నేను లంగా క్లాత్లో కొంచెం క్లాత్ తీసి పక్కన పెట్టాను, ఒక 6 ఇంచెస్ వరకుని. అదిగోండి, అదేమో నేను ఫ్రంట్ మోడల్కి వాడాను, ఇది హ్యాండ్కి. ఇప్పుడు 2 ఇంచెస్ మనం ఉక్సులకి కాజాలకి ఉంచి మిగిలింది ఫోల్డ్ చేసుకోవాలండి. లైనింగ్ వీడియోలో చూపించినట్టు. నాకు పొడవు పావుతకు 10 వచ్చిందండి, అందుకనని 1 ఇంచ్ కలిపి పావుతకు 11కి మార్క్ చేస్తున్నాను. అదిగోండి, ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. అదిగోండి 6 ఇంచెస్. తర్వాత హిప్ లూజ్ తీసుకుంటున్నాను 5.5 ఇంచెస్. ఇప్పుడు నెక్ అండి, నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. మనకి ఆది ఇచ్చినప్పుడు ఇలా ఆదిని లైనింగ్ మీద పెట్టి మార్క్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఒకవేళ ఆది లేదు అని చెప్పానంటే ఎలా మార్క్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదిగోండి, ఫ్రీగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసుకుని పైన స్లోప్కి ఒక 1/2 ఇంచ్ స్లోప్ ఇచ్చుకోవాలండి. నేను చెప్పేదానికన్నా మీరు చూస్తూ ఉంటే బాగా అర్థమవుతుంది, అబ్జర్వ్ చేయాలండి. అదిగోండి, సైడ్ కూడా స్లోప్ ఇచ్చి కట్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చి మనం పెట్టే మోడల్ని బట్టి స్టిచ్చింగ్లో కట్ చేసుకోవాలండి. ముందుగా కట్ చేసుకుంటే సాగిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఉక్సుల పట్టీకి కాజా పట్టీకి ఒక 1.5 ఇంచులు అంటే 2 ఇంచెస్ వదులుకుని దాన్ని బట్టి ఫోల్డ్ చేసుకోవాలండి. మనకి లైనింగ్లో ఎంత అయితే ఉంచామో అంత మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా ఉంచి అప్పుడు కట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలండి. మిగిలిన క్లాత్ని 4 ఫోల్డింగ్స్ కింద కట్ చేసి కింద ప్రిల్స్ పెడతాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.